హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పెప్పర్ చికెన్ డ్రై అండి. దానికి ప్రిపరేషన్ చూద్దాము. కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను నేను. అది చిటపట అనగానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ రావాలండి. సో ఇక్కడ రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు ముందుగా వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. కలిపి ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్కి మసాలా దినుసులు అనేది వేపుకుందాము. కడాయి హీట్ అయ్యాక 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పెప్పరు, 3 యాలక్ గుడ్లండి, 1 ఇంచ్ చెక్క, అలానే కొన్ని లవంగాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. బాగా లో ఫ్లేమ్ వేపడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది ఇవి వేగడం వల్ల. అలానే 1 స్పూన్ సోంపండి, అది కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలండి. ఇప్పుడు చికెన్ అనేది చెక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చికెన్ అనేది ఉడికిందా లేదు చూసారు కదా, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, ఇంకా ఉడకాలి చికెన్ అనేది. ఇప్పుడు చికెన్ అనేది బెనిఫిట్స్ అండి. చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మిరియాలు వేయడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలానే గ్యాస్ సమస్యలను తగ్గిస్తుందండి. డ్రైగా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. సో ఇప్పుడు మసాలా దినుసులు కూల్ అయినాయండి. ఇప్పుడు మిక్సీ తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మసాలా దినుసులన్నీను. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తపుడుగా. ఇప్పుడు చికెన్ అనేది చెక్ చేద్దామండి. చూసారా, 50% బాగా ఉడికిందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా దీంట్లోకి వేసేసుకుందామండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ అనేది. ఇక్కడ వాటర్ ఏం వేయకూడదండి. వాటర్ వేయకుండానే ఉడికించుకోవాలి చికెన్ అనేది. మనకి కారం అంతా ఈ పెప్పర్లోనే, ఈ మసాలా దినుసుల్లోనే కారం అనేది వస్తుందండి. ఎక్స్ట్రా కారం వేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే లాస్ట్లో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం అనేది మనకి సరిపోతుందండి. చూసారా, ఇక్కడ చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి. నేను చెక్ చేస్తున్నాను చికెన్ అనేది ఉడికిందా లేదా అని. చికెన్ బాగా మెత్తగా అయిపోయిందండి. సో ఇప్పుడు ఐ ఫ్లేమ్ పెట్టి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఐ ఫ్లేమ్ పెట్టి బాగా రోస్ట్ చేయాలండి. ఇలా 10 మినిట్స్ రోస్ట్ చేస్తే చికెన్ అనేది రెడీ అండి. ఇది అన్నం, రసం కలుపుకొని, చికెన్ ముక్క కలుపుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ చికెన్ మసాలా దినుసులు రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. సో నాకైతే చికెన్ రెడీ అండి. టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ చికెన్ ఉడికించేదంతా లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి. సో నాకైతే పెప్పర్ చికెన్ డ్రై రెడీ అండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.